శ్రద్ధగా వింటాం. అందరు ఇక్కడే ఉన్నారు కదా, అందరూ బాగున్నారు కదా, నాకంటే బాగున్నారు కదా మీరు కదా. నన్ను చూసి మీకు అర్థమవుతుంది నేను ఎలా ఉన్నానో. కానీ ఈ స్థితిలో కూడా దేవుడు నన్ను నిలబెట్టుకుంటున్నారు. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థన చేస్తున్నారు. మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు కొన్నిటిని. దానికి కూడా వెనక చాలా కారణాలు ఉంటాయి. ఏదేమైనా మనమందరం కలిసి ఇలాగా ప్రభు సన్నిధిలో ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువును స్తుతించడం, ఆయన మాటలు వినటం అనేది ఆశీర్వాదకరమైంది. కాబట్టి ఈ స్థితిలో నేను ప్రభు కోసం నిలబడి ఆయన వాక్కులు ప్రచురించటం, మీరు మీకున్న పరిస్థితులు ఏవైనా కానీ మీరు ఇలా శ్రద్ధగా ఆయన సందికి వచ్చి ఆయన మాటలు వినటం, మనందరం కలిసి ఇప్పుడు మనం ఎవరిని మహింపరుస్తున్నాం చెప్పండి? దేవుణ్ణి మహింపరుస్తున్నాం ఇలా చేయటం వల్ల. కాబట్టి ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తం 1 సమూయేలు గ్రంథాన్ని మనం తీద్దాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. 7వ అధ్యాయంలో విషయాల్ని మీతో పంచుకోవటాన్ని నేను ఇష్టపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాం. ఈ 1 సమూయేలు గ్రంథం మనం గమనిస్తే 1వ అధ్యాయం నుండి కూడా ఎల్కానా కుటుంబాన్ని మనం చూస్తాం. ఎల్కానా ఎవరో గుర్తుందా మీకు? ఎవరు ఎల్కానా? ఎల్కానా హన్నా భర్త, పెనిన్నా హన్నా భర్త ఎల్కానా. హన్నా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది అక్కడ మనందరికీ తెలుసు. ఆమెకు పిల్లలు లేకపోవడం, అందరూ ఆమెను తక్కువ చూపు చూడటం, తర్వాత తన చెల్లి అయిన పెనిన్నా తనని చాలా ఇబ్బంది పెట్టడం, చాలా బాధాకరమైన పరిస్థితులు. ఆమె షిలోహుకి వెళ్ళి ప్రతి సంవత్సరం వెళ్ళినట్లుగా కాకుండా ఆ రోజు ఒక నిశ్చయితతో ఆమె ఆ మందిరానికి వెళ్ళి కన్నీటితో మొరపెట్టుకోవడం. ఆ రోజు ఏలీ గారి ద్వారా, అంటే దైవ సేవకుల ద్వారా దేవుడు ఒక ప్రవచన విడుదల చేయటం, మరసేట ఏటా నువ్వు కోరుకున్నట్టుగానే ఒక కుమారుడు నీకు పుడతాడంటాం. ఆ తర్వాత ఆమె కుమారుని కంటాం. తర్వాత ఆమె నా కోసం కాదయ్యా, అది నీకే నీ పరిచర్యకి నేను అప్పగిస్తాను ఆ బిడ్డనని ఆమె ముందుగానే చెప్పిన విధంగానే ఆ పిల్లవాడిని అలుగున దేవునికి మందిరంలో చిన్నవాడై ఉండగానే పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి దేవుని మందిరంలో ప్రతిష్ఠించడం, ఇవన్నీ కూడా 2వ అధ్యాయంలో ఆమె దేవుని స్తుతించడం మనం చూస్తాం. ఆ తర్వాత బాలుడైన సమూయేలుకి దేవుని స్వరం వినబడటం మందిరంలో. ఆ కాలంలో ఎవరికి దేవుని స్వరం వినబట్టల, దేవుడు మాట్లాడటం మానేశాడు. అంతగా దేవునికి కోపం పుట్టించారు ప్రజలు. కానీ ఎవరు దేవుని స్వరం వినని ఆ రోజుల్లో దేవుడు బాలుడైన సమూయేలుకి తన స్వరాన్ని వినిపించి సమూయేలుని దేవుడు ప్రత్యేకించుకున్నట్లుగా. ఆ తర్వాత కొన్ని అధ్యాయాలు మనం చూస్తే అందరికీ సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడని, దాన్ని మొదలుకొని బయర్షబా వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకోవడం, ఇలాగున షిలోహులో దేవుడు దర్శనమిస్తూ ఉండడం, దేవుని వాక్కు చేత సమూయేలుకి దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటాం. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరటం, ఎబెనేజర్లో ఆ యుద్ధానికి బయలుదేరటం, ఆ యుద్ధ భూమిలో దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలే ఓడిపోవడం. అరే మనం ఎందుకు ఓడిపోయాం? మన మధ్య దేవుని మందసం లేదే, కాబట్టి షిలోహుకి వెళ్ళి దేవుని మందసాన్ని తెచ్చుకుందామని చెప్పి మందసం తెచ్చిపెట్టుకున్నా కానీ యుద్ధం చేసినప్పుడు తేగానే వీళ్ళు చాలా కేకలేస్తారు సంతోషంతో. ఈ కేకలిని ఫిలిష్తీయులు భయపడతారు. ఇంత సంబరపడటం మనం ఎంతవరకు చూడలేదు. అయ్యయ్యో మహాశూరుడు వాళ్ళ సైన్యంలోకి వచ్చేసారు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని ఫిలిష్తీయులు నిజంగా భయపడతారు. కానీ రెండోసారి యుద్ధం చేసినప్పుడు మొదట 4,000 మంది చచ్చిపోయారు. కానీ ఆ తర్వాత మందసం తెచ్చిపెట్టుకున్నా కానీ 30,000 మంది చచ్చిపోయారంట. మందసం తెచ్చిపెట్టుకోవడం కాదు, ఆ మందసంలో ఉన్న దేవుడు చెప్పిన మాట వినాలి. ఆ దేవునికి వ్యతిరేక బాటలో నడవకూడదు. అవగాహన వాళ్ళు పక్కన పెట్టేసి మందసం లేకపోవటం వల్ల అనుకున్నారు, కానీ మందసం ఉన్న వాళ్ళు ఓడిపోవటం. ఓడిపోవడం మాత్రమే కాదు, బాధాకరమైన విషయం ఏంటంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఓడించి వీళ్ళెంతో పవిత్రంగా దేవుడి సన్నిధిగా భావించే మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. అది ఇంకా బాధ కలిగిస్తుంది అనమాట. 4వ అధ్యాయంలో చాలా బాధకరమైన విషయాలు మనము వింటాం. ఏంటంటే ఆ యుద్ధ భూమిలో జరిగిన సన్నివేశాలు, ఆ ఇశ్రాయేలీలు 30,000 మంది కూలిపోవడం, అవన్నీ ఏలీ ఆ కాలంలో దైవ సేవకుడిగా ఉన్న ఏలీ గారు వినగానే ఆయన వెనక్కపడి
మందసం పట్టబడిందనే మాట తన చెవిని పడగానే ఆయన మెడ విరిగి చనిపోయాడట. ఆ మాట వినగానే ఆ తర్వాత యుద్ధంలో తన ఇద్దరు కుమారులు హోప్ని, ఫినెహాసులు చచ్చిపోయారట. ఆ తర్వాత ఫినెహాస్ భార్య ఆల్రెడీ గర్భవతి. ఆమె తన భర్త మందసం పట్టబడిందని, తన మామ చనిపోయాడని, తర్వాత తన భర్త కూడా చనిపోయాడు, 30,000 మందిని మన ప్రజల్ని ఫిలిష్తీయులు చంపేశారు, మందసం కూడా పట్టబడింది విన్నప్పుడు ఆమె నొప్పులు వచ్చి బిడ్డను కంటూ ప్రభావం ఇశ్రాయేల్ నుండి వెళ్ళిపోయిందని తన కుమారుడికి ఇకాబోదని పెట్టాం. అయితే ఇలా ఈ స్టోరీ 4వ అధ్యాయంలో చదివితే 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలుసా? తీసుకెళ్ళి అష్టోదు లో పెట్టారు. అక్కడ దేవత గుడిలో పెట్టారు. వాళ్ళు అక్కడ దేవత గుడిలో పెట్టినప్పుడు ఆ రాత్రి గుడిలో పెట్టినాక తెల్లారి వెళ్ళి చూసేసరికి వాళ్ళ దేవత అంటే ఏమంటారు, చేతులు కట్ అయిపోయి పడిపోయి ముండెం ఒక చోట పడటం, వాళ్ళు భయం వేసిపోయింది వాళ్ళకి. ఇదేంటి మన దేవత ఇలాగైందని వాళ్ళు భయపడిపోవటం. అంత మాత్రమే కాకుండా వాళ్ళకి దేవుని దగ్గర నుండి శిక్ష అంటే ఒక రకమైన తెగులు, వాళ్ళకి గడ్డలు రావడం, చాలా బాధించబడినప్పుడు భయపడిపోయారు అష్టోదు వారు. అమ్మో మనము ఈ దేవుడు మనం ఉంచుకోలేమని తీసుకెళ్ళి గాతుకు పంపించారంట. గాతు అనే పట్టణంలోకి పంపిస్తే గాతు పట్టణ ప్రజలకు కూడా అలాగే జరిగింది. రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చి అందరూ ఇబ్బంది పడిపోయి వాళ్ళు భయపడిపోయి అమ్మో ఈ మహాదేవుడి శక్తిని మేము తట్టుకోలేమని చెప్పి ఎక్రోను అనే ప్రాంతానికి పంపిస్తే ఆ ఎక్రోను ప్రజలు పెద్ద పెద్దగా ఏడవటం చూసారో ఎంత కుట్ర చేశారో. ఆ దేవుడిని ఆ బలశూరుడైన దేవుడు మా దగ్గర మమ్మల్ని నాశనం చేయడానికి పంపించారని కేకలు వేయటం. ఇక లాభం లేదని ఫిలిష్తీ సర్దారులందరూ కూర్చొని అసలు ఏం చేద్దాం, ఏం చేయాలి, ఇప్పుడు ఈ మహాదేవుని శక్తిని మనం తట్టుకోలేకపోతున్నాం, మనం చాలా నష్టపోతున్నాం, మన ఆరోగ్యాలని క్షీణించిపోతూ ఉన్నాయని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక కొత్త బండి తయారు చేసి ఆ బండి మీద మందసం పెట్టి మొత్తానికి లాస్ట్కి అంటే అది అవన్నీ నేను చెప్పడానికి కానీ బెత్షెమెషు అనే ప్రాంతానికి వెళ్ళడం. బెత్షెమెషు వారు చాలా సంతోషించారు, అబ్బా దేవుని మందసం మా దగ్గరికి వచ్చిందని సంతోషించారు. కానీ వాళ్ళు ఆ మందసం తెరవగానే వాళ్ళు కూడా శిక్షించబడినట్లుగా వాళ్ళకి భయం వేసిపోయింది. తర్వాత అంటూ వాళ్ళు ఒక మాట అంటారు 6వ అధ్యాయంలో 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనంలో 19-20 చదువుదాం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులేరి. మనకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఇలా శిక్షిస్తాడా, దేవుడు ప్రజల్ని ఎందుకు ఇలా చేశాడు అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు కొన్ని పద్ధతులు చెప్పాడు. మందసం మోసే విషయంలో కానీ మందసం ముట్టుకునే విషయంలో కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎవరు మొయ్యాలో వారు మొయ్యాలి, ఎవరు ముట్టుకోవాలో వాళ్ళు ముట్టుకోవాలి. ఆ పద్ధతులను వాళ్ళు అనుసరించలేదు, ఆ క్రమాన్ని వాళ్ళు పాటించలేదు. తద్వారా అందరూ శిక్షకు లోనైపోయారు. ఇక్కడ వీళ్ళు కూడా శిక్షకు లోనైపోయారు, భయపడిపోయారు. అప్పుడు అంటారు కదా బెత్షెమెషు వారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవరారు, మన యుద్ధుండి అని ఎవరి యుద్ధకు పోవాలని చెప్పి కిర్యతయరీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసం మళ్ళా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకొని పోవాలని వర్తమానము పంపిరి. ఇక ఈ బెత్షెమెషు వారికి భయమేసిపోయింది. అరే పరిశుద్ధ దేవుని ముందు ఎవరు నిలవగలరు, అసలు ఇది ఎక్కడికి మనం పంపించాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించి కిర్యతయరీము వారికి వార్త పంపించి ఇదిగో ఫిలిష్తీయులు మన మందసాన్ని మనకి ఇచ్చేశారు. చాలా సంతోషమైన విషయం కదా. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయిన దానికంటే, వీళ్ళు ప్రజలు సంహరించబడిన దానికంటే దేవుని మందసం పట్టబట్టం అనేది వీళ్ళ హృదయాన్ని చాలా గాయపరిచింది. కాబట్టి ఇప్పుడు మందసం వాళ్ళ మధ్యకి వచ్చినందుకు చాలా సంతోషించారు. ఇప్పుడు కిర్యతయరీము 7వ అధ్యాయంలోకి మనం వద్దాం. ఇప్పుడు కిర్యతయరీము వారు వచ్చి యెహోవా మందసం తీసుకుని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకు అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసం దగ్గర యాజక ధర్మం లేక కాపాడటానికి ఒక వ్యక్తిని, ఎలియాజరు అనే వ్యక్తిని ప్రతిష్ఠిస్తారు. అయితే ఈ కిర్యతయరీములో 20 సంవత్సరాలు ఉందంట ఈ మందసం. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఉందంట. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ దేవునికి దూరం అయిపోయారు, దేవుని సమీపించలేకపోతున్నారు. ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే దేవునికి దూరమైన వీరు
పశ్చాత్తాపడ్డారు. తర్వాత పశ్చాత్తాపడి వారు దేవుని వైపు తిరగడం, దేవుడు అద్భుతమైన విమోచన వారికి ఇవ్వటాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే 20 సంవత్సరాలు అక్కడే ఉంది. ఈ సుదీర్ఘ కాలంలో 20 సంవత్సరాలు ఒకే చోటని ఈ సుదీర్ఘ కాలంలో ఇశ్రాయేలీన దేవుని ప్రజలు దేవుని సన్నిధికి దూరంగా ఉన్న స్థితిని, వాళ్ళ ఆధ్యాత్మికంగా అంటే అలసత్వాన్ని ప్రదర్శించిన స్థితిని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ కాలంలో ప్రజలు దేవుని కోసం విలపించడం ప్రారంభించారు. అంటే ఇప్పుడు వాళ్ళకి చాలా బాధగా ఉంది. దేవుడు వారికి దూరం అయిపోయాడు. దేవుని వారు సమీపించలేకపోతున్నారు. దేవుడు వారికి దూరం అయిపోయాడు. ఎందుకు దూరం అయ్యాడంటే వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళలో ఉన్న కొన్ని లోపాలు మనం క్రింద వచనాల్లో చూస్తాం. దేవుణ్ణి వాళ్ళు సమీపించలేకపోతున్నారు కాబట్టి విలపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే చాలా దీనస్థితిలో ఉన్నారు. ఆయన వెతుకుతున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, చాలా దీనస్థితిలో ఉన్నారు. ఇక ఫిలిష్తీయుల చేత పీడించబడుతున్నారు. వాళ్ళు శత్రువులైన ఫిలిష్తీయుల చేత వాళ్ళు పీడించబడుతూ ఉన్నారు. వాళ్ళు శత్రువులను కానీ లేక తమ పాపాలని కానీ ఎదిరించే బలం వాళ్ళకి లేకుండా పోయింది. ఇక వాళ్ళకి బలం లేదు, శక్తి లేదు, చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన దేవుని వెతుకుతున్నారు కానీ ఆయన సమీపించలేకపోతున్నారు. చాలా దీనస్థితిలో ఉండిపోయారు. ఆయన సమీపించలేకపోవడంలో ఉన్న అశాంతి, అసమాధానం వారిని చాలా కృంగదీస్తూ ఉంది. ఫిలిష్తీయులేమో చాలా చాలా పీడిస్తూ ఉన్నారు వాళ్ళని. ఇక శత్రుల్ని జయించే బలం కానీ లేక వాళ్ళు చేసిన పాపాలని జయించే బలం కానీ వాళ్ళ దగ్గర లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కృంగిపోయి ఉన్నారు. ఎలా ఉన్నారు? కృంగిపోయి ఉన్నారండి, కృంగిపోయి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 20 సంవత్సరాలు ఒకే చోట మందసం. వారు సమీపించలేకపోతున్నారు, వెతుకుతున్నారు కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళకున్న పాప భారం అలాంటిది, వాళ్ళలున్న అవిధేయత అలాంటిది. అలాంటి పరిస్థితుల్లో కృంగిపోయి దీనావస్థలో వాళ్ళు ఉన్నప్పుడు, అయ్యో ఏంటి మాకు ఈ స్థితి, దేవుణ్ణి మేము సమీపించలేకపోతున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళే ధైర్యం మాకు లేదు అని కృంగిపోయి ఉన్న స్థితిలో, ఆ దీనా స్థితిలో, ఫిలిష్తీయుల చేత అణపబడుతున్న స్థితిలో, శత్రు బలాన్ని ఎదిరించలేని స్థితిలో, తమ పాపాలని ఎదిరించలేని స్థితిలో, కృంగిపోయి ఉన్న స్థితిలో ఒక ప్రవక్త సమూయేలు గారి ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా చాలాసార్లు మనం దేవుని ప్రజలమై ఉండి కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటూ, క్రీస్తుని ఎరిగిన వారమని చెప్పుకుంటూ, ఇన్ని సంవత్సరాలైంది నేను బాప్తీసం తీసుకొని అని చెప్పుకుంటూ చాలాసార్లు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎలాగో తెలుసా? మనలో దేవునికి నచ్చని విషయాలు చాలా ఏలుబడి చేస్తూనే ఉంటాయి. మనలో దేవునికి నచ్చని విషయాలు ఏలుబడి చేయటం వల్ల అశాంతి, అసమాధానం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం దాన్ని జయించలేకపోవడం, అలాగే దేవుని సమీపించలేకపోవడం, దేవుడిచ్చే శాంతి సమాధానాలని పరిపూర్ణంగా అనుభవించలేకపోవడం, ఏం చేయాలో తోచని స్థితి, ఏ జవాబు దొరకని స్థితి, దీనావస్థ, కృంగిపోయిన స్థితి. కానీ ప్రియులారా, ఒక మాట చెప్పనా? ఆ స్థితిలోనే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల విషయంలో ఆయన చొరవ తీసుకొని సమూయేలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. 7వ అధ్యాయంలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను ఇప్పుడు సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే 2వ వచనం కూడా చదువుదాం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలం 20 సంవత్సరములు అయిపోయింది. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా అనుసరించలేకపోతున్నారు. అనుసరించటానికి వాళ్ళ దగ్గర అవకాశం లేకుండా పోయింది. అంటే మధ్య గోడలు ఉన్నాయి, అవాంతరాలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి చాలా దుఃఖంగా ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు. చాలాసార్లు మనం కూడా అంతే కదూ, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటాం, చేయలేకపోతాం. దేవుడితో మాట్లాడాలని ఆశ ఉంటుంది, ఎందుకో మాట్లాడలేం. ఏదో ఒక రకమైన పిరికితనం,
ఒక రకమైన వేదన, ఒక రకమైన ఏదో ఒక అడ్డు మనకు తగులుతున్నట్లుగా, దేవుణ్ణి మనం సమీపించనివ్వకుండా ఏవో మనల్ని అడ్డు తగులుతున్నట్టుగా మనల్ని ఆపేస్తున్న సందర్భాల్లో మనం కూడా ఎన్నోసార్లు అశాంతిని పొందుతూ ఉంటాం. ఏంటి ప్రభా, నేను నిన్ను సమీపించలేకపోతున్నా, నిన్ను ధారాళంగా మాట్లాడలేకపోతున్నా, నేను స్వతంత్రంగా మనకు అనిపిస్తుంది స్వతంత్రంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన సహవాసంలో ఉండాలి అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మనం ఆయన సమీపించలేని స్థితి. కానీ ప్రియులరా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అలాంటి స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన బలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. వాళ్ళు అలా కృంగిపోయి ఉన్నప్పుడు, దుఃఖిస్తూ ఉన్నప్పుడు 3వ వచనంకి సమూయేలు ఇశ్రాయేలు అందరితో, అప్పుడు సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు, సమూయేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? మీ హృదయములో మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల, ఇశ్రాయేలులారా ఇంకా ఎంతకాలం దుఃఖపడుతూ ఉంటారు, ఎంతకాలం కృంగిపోయి అలాగే కూర్చొని ఉంటారు? మీరు పూర్ణ హృదయంతో ఆయన వైపు మళ్ళుకోండి. ఏం చెప్తున్నాడు ఆయన? మొత్తానికి మందు చెప్తున్నాడు, విరుగుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు మళ్ళుకోండి. ఎట్లా మళ్ళుకోవాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో మీరు ఆయన వైపు మళ్ళుకోండి. అంటే మీరు మళ్ళుకుంటున్నారు కానీ పూర్ణ హృదయంతో మళ్ళుకోట్ల. పూర్ణ హృదయంతో మళ్ళుకోకుండా ఉండడానికి కూడా కారణాలు ఉన్నాయి. మీరు అలా మళ్ళుకొని అన్య దేవతలను, అష్టోరుధ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఏం చేయమంటున్నాడు? వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళట బయలు దేవతలు అలాగే అష్టోరుధ దేవతలను ఉంచుకున్నారంట. ఏం ఉంచుకున్నారు? ఆ కాలంలో ఉన్న బయలుదేవతలు అష్టోరు దేవతలను, అష్టోరోతు దేవతలను ఉంచుకున్నారట. ఇది దేవునికి ఎంత గాయమైన విషయం అండి. సృష్టికర్త అయిన దేవుడు చాలా బాధపడ్డాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు కదా, మీరేం చేయాలంటే మీ మధ్య నుండి వాటిని తీసివేయాలి. రెండవది. మూడవదిగా పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. మీరిక దుఃఖపట్టం ఆపేసేయండి, కృంగిపోవటం ఆపేసేయండి. తిరిగి మీరు ఆయన సహవాసంలోకి రావడం కోసం, మళ్ళా ఆయనతో కలిసి ఉండడానికి, ఆయనతో మాట్లాడుకోవడానికి మీరు చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. అవేంటంటే, పూర్ణమైన హృదయంతో ఆయన వైపు మళ్ళుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒకసారి నేను చెప్పాను కదా, మనం కాలేబు గురించి మనం విన్నాం. యెహోషువ కాలేబుల గురించి నేను చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించాడంట. ఎట్లా అనుసరించాడు? నిండు మనసుతో. ఆ టైటిల్ దేవుడు కాలేబుకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? కనాను వేగి చూడటానికి వెళ్ళినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. మన వల్ల కాదు, అమ్మో వాళ్ళు అసలు అనాకీలు, అంటే రాక్షసుల్లాగా ఉన్నారు, మనం వాళ్ళని జయించలేం, అసలు అసంభవం అది, వాళ్ళ ముందు అసలు మిడతల్లాగా కనపడుతున్నాం మనం, ఆ టైపులో తెచ్చారు. కానీ కాలేబు యెహోషువలు మాత్రం ఏమన్నారు? లేదు లేదు లేదు, దేవుడు మనకి ఇస్తాడు, మనల్ని దాన్ని స్వాధీనం చేస్తాడు అని చెప్తాడు. వీటన్నిటిని బట్టి దేవుడు కాలేబుకి ఇచ్చిన టైటిల్ ఏందో తెలుసా? నిండు మనసుతో నన్ను. నిండు మనసు అంటే అర్థం ఏంటంటే, పరిస్థితులన్నిటికంటే దేవుని మాట గొప్పది, పరిస్థితులన్నిటికంటే నా దేవుడు గొప్పవాడు అని నమ్మడమే నిండు మనసు. విశ్వసించడం, పూర్తిగా విశ్వాసం ఉంచటం, పూర్తిగా డిపెండ్ అయిపోవటం. అయితే ఇశ్రాయేలు అలా లేరండి. ఇక్కడ ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే, ఎవరికి భయపడో లేకపోతే మరేదైనా ప్రయత్నం చేద్దాం అనుకున్నారో తెలియదు, కానీ వారి బుద్ధి బయలుదేవతలు, అష్టోరుధ దేవతలు ఉంచుకున్నారట. అందుకే దేవుడు ఏమంటాడంటే, మొదటిగా మీరు పూర్ణ హృదయంతో ఆయన వైపు మళ్ళుకొని, దేవునికి నచ్చనివి కొన్ని ఉన్నాయి మీ దగ్గర. చాలాసార్లు మనం ఏమనుకోండి, ఇంత ప్రార్థన చేస్తున్నానండి, ఎంత మొర పెట్టుకున్నానో, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నానో, ఎంత ప్రార్థన చేస్తున్నానో, కానీ జవాబు దొరకట్లేదు అంటారు. నువ్వు దేవునికి నచ్చని విషయాలు నీ హృదయాల్లో ఉంచుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా
ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకే విషయాన్ని. వారు అదే కదా అనుకున్నారు. అరే మనం ఎందుకు ఓడిపోయాం, మనం ఓడిపోవటం ఏంటి, మందసం మన మధ్య లేకపోవడం వల్లే మనం ఓడిపోయామని చెప్పి షిలోహులోకి వెళ్ళల్లా మందసాన్ని తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు మందసం ఉందంటే దేవుడు ఉండట్టే కదా. మరి ఎందుకు వాళ్ళు అంతకుముందే నయ్యం 4,000 మంది చచ్చిపోయింది మందసం లేనప్పుడు. మందసం వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారంట? 30,000 మంది చచ్చిపోయారట. కారణం ఏంటో తెలుసా? దేవుని వెతకడం శ్రేష్టమైందే కాదంటలా, కానీ దేవునికి నచ్చనివి నీలో ఉంచుకొని దేవుని వెతకడం వల్ల ఉపయోగమే లేదు. గుర్తుపెట్టుకో. చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, నా దేవుడే నేనేం చేసినా ఒప్పుకుంటాడులే. ఏందో వాళ్ళ తాతలాగా, వాళ్ళ అమ్మలాగా, వాళ్ళ నాన్నలాగా ఏమనుకుంటున్నాడు? సృష్టికర్త అయిన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో అంతే రోషం కలిగిన దేవుడు. ఎంత ప్రేమ చూపించే దేవుడో అంతే న్యాయం కలిగిన దేవుడు. ఇశ్రాయేలు విషయంలో దేవునికి చాలా కోపం వచ్చేసింది. మందసం ఉండడం వల్ల కాదు, మీరు నన్ను వెతుకుతున్నారే కానీ మీలో మీ హృదయాల్లో నాకు నచ్చని విషయాలను పెట్టుకొని వెతుకుతున్నారు. అందుకే అంటున్నాడు సమూయేలు గారు, ముందు వాటిని తీసేయండి, ముందు తీసేయండి. దేవునికి నచ్చనివి మనకు తెలియదా? తెలుసండి. తెలియని వాళ్ళు ఎవరున్నారు? దేవుడు ఎన్ని బోధనల ద్వారా, ఉపదేశాల ద్వారా, పెద్దల ద్వారా, లేక సేవకుల ద్వారా, వాక్యాల ద్వారా ఎన్నిసార్లు నిన్ను కరెక్ట్ చేయాలని ఎన్ని బోధలు దేవుడు నీకు వినిపించాడు. కానీ చాలాసార్లు ఇది నాకు కాదులే, ఇది కాదులే, ఇలా కాదులే అని సమర్థించుకుంటూ దేవుని ఉపదేశాలను తేలిక చూస్తున్నావే, అది దేవుడు అసలు ఒప్పుకోడండి. వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళు దేవుని సన్నిధికి సాదృశ్యం మందసాన్ని పెట్టుకున్నారు, అయినా ఓడిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఎంత దేవుని వెతికినా దేవునికి నచ్చనివి నీలో ఉంటే మాత్రం ఆయన నిన్ను అంగీకరించడు. ప్రియా స్నేహితుడా, నువ్వు అనుకుంటున్నావేమో 40 సంవత్సరాల నుండి యేసయ్య దగ్గరికి వస్తున్నా, నా సీనియారిటీ ఎవరికి లేదనుకున్నావే, లేక నేను తక్కువ సమయంలో యేసయ్యని నమ్ముకున్నా, వాళ్ళందరికంటే నేనే బాగా ప్రార్థన చేస్తున్నా, నేనే బాగా పాటలు పాడుతున్నా, నేనే బాగా సువార్త చెప్తున్నా అనుకుంటున్నావేమో. నువ్వు పాటలు పాడటం మంచిదే, సువార్త చెప్పటం మంచిదే, దేవునికి ఇవ్వడం మంచిదే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది నువ్వు ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు దేవునికి నచ్చనివి నీలో ఉంటే మాత్రం నిన్ను ఆయన అంగీకరించడు. మందసం ఉంచుకున్నా కానీ ఇంకా పనిష్మెంట్ ఎక్కువైపోయింది వీళ్ళకి. అందుకే వాళ్ళు అలా వదిలిపెట్టలేదు. దేవుడు తన ప్రజల్ని పోగొట్టుకునేవాడు కాదు. హల్లెలూయా. పోగొట్టుకోడండి. ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, పూర్ణ హృదయంతో. ఇశ్రాయేలులారా, ఎంతకాలం దుఃఖపడితే అలాగే ఉంటారు? దేవుని సన్నిధిని సమీపించట్లేదని కృంగిపోయి ఎంతకాలం అలా నిలబడి ఉంటారు? మీరు ఆ శత్రువుల్ని జయించే బలం లేక మీ పాపాన్ని నుండి బయటకు వచ్చే బలం లేక ఎంతకాలం అలాగా కృంగిపోయి దుఃఖపడుతూ ఉంటారు? ఇంకా లేండి, మీరు ఒక పని చేయండి, పూర్ణ హృదయంతో ఆయన వైపు మళ్ళండి. ఆయనకి నచ్చిన వాటిని తీసేసేయండి. చక్కగా దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పండి. ఎట్లా మనకు పట్టుదల అన్నిటిలో ఉంటుంది, దేవుడి దగ్గర ఉండదండి. అసలు పట్టుదల లేని వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? ఎంత పట్టుదల తెలుసా మనకి? ఒకటి ఏదన్నా కొనాలి అని అంటే అనుకున్న తర్వాత డబ్బు లేకపోయినా అప్పు చేసైనా కొంటాం మనం, అవునా కదా? అంత పట్టుదల ఉంటుంది మనకి. ఎవరినైనా బాధ పెట్టాలంటే ఎట్టయినా బాధ పెట్టగలుగుతాం. ఇండైరెక్ట్గా ఎన్ని గాయపు మాటలు చేస్తూ ఉంటాయి. అంటే పనికిమాలని విషయాల్లో పట్టుదలను ప్రదర్శించి నీ జీవితాన్ని మరింత నాశనాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నావు. ఈ లోకంలో దేనికోసమైన పట్టుదల లేకపోయినా పర్వాలేదు, కానీ మంచి విషయాల పట్టుదల కలిగి ఇతరులకు సహాయం చేసే విషయంలో కానీ, ఇతరులకు మేలు చేసే విషయంలో కానీ, ఇతరులకి సువార్త చెప్పే విషయంలో కానీ, అలాగే నేను ప్రతిరోజు
ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, వీళ్ళ క్షేమం కోసం నేను ప్రార్థన చేయాలి. అది కదండి మంచి ఆలోచనలు. మన కోసం మనం కంటే మన పొరుగు వారి క్షేమం కోసం, మనల్ని శత్రువులుగా భావిస్తూ మనతో పలకకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్న వారిని ప్రేమిస్తూ వారి కోసం పట్టుదల కలిగి ప్రార్థన చేయటం, ఇది కదా దేవుడు మెచ్చే మంచి పట్టుదల. కానీ ఇవి ఉండవు మనకి. అనవసరమైన పట్టుదలలు ఉంటాయి, కక్ష సాధింపు చేయడానికి పట్టుదలలు ఉంటాయి. ఆ రోజు నన్ను ఇలా చాలా బాధ పెట్టారు, అవమానపరిచాడు, ఏదో ఒక రోజు దొరుకుతాడు, పట్టుదలతో ఎదురు చూస్తారు వాళ్ళ కోసం. నిన్ను ఎలా అవమానపరిచారు, నిన్ను ఎలా సేమ్ అలాగే చేయాలని. ఎంత పట్టుదల అంటే నిద్రాహారాలు కూడా మానేసి వాళ్ళు వెళ్తున్నారని కనిపెట్టుకోనల్లా సాధించాలని చూస్తూ ఉండదు చాలామంది. కానీ ఇది క్రైస్తవ లక్షణం కానే కాదు ప్రియులారా, కానే కాదు. అందుకే అంటాడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు కదా, ఇశ్రాయేలులారా మీకు ఏ విషయంలో పట్టుదల ఉండాలో లేదు, ఇప్పుడైనా పట్టుదల కలిగి మీ హృదయాల్ని ఆయన వైపు తిప్పండి, పట్టుదల కలిగి ఉండండి. ఆయనకు నచ్చని వాటిని తీసేయండి, ఆయనకు నచ్చని వాటిని. ప్రియులరా, తెలుసా నీకు నీ జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావో, ఏ ప్రయత్నం ఫలించకపోవటానికి కారణం ఏంటో తెలుసా నీకు అసలు? ఈరోజు నీతోనే, ఆ రోజు ఇశ్రాయేలుతో మాట్లాడింది, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించలేకపోతున్నావు. ఆయనకు నచ్చిన వాటిని ఉంచుకుని ఆయన్ని సేవిస్తున్నావు, ఆయన దగ్గరికి సమీపించాలనుకుంటున్నావు. పట్టుదల దైవిక సంబంధమైన పట్టుదల కలిగి నువ్వు లేవు. పట్టు విడుపు. ఆధ్యాత్మిక విషయాలు ఎలా ఉంటామో తెలుసా, దేవుడికి నచ్చని చేసే సమయంలో అయ్యో నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఇలా చేయకూడదు కదా అన్నట్టు వాళ్ళు ఏమంటారు తెలుసా, లోకంలో ఉన్నాం కదండి, మా బంధువులు ఊరుకోరు, వాళ్ళు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు, చంపేస్తారు ఏంటి వాళ్ళు. నేనేమంటానో తెలుసా, దేవునికి వ్యతిరేకమైన పని చేసి దేవుని గాయపరిచి మనము దోషులమయ్యే కంటే అవసరమైతే ప్రాణం ఇవ్వడం ఇంకా ఆశీర్వాదం. కానీ ప్రాణం ఎవడు తీయడండి. కానీ ఎవరొకరి మీద వంక చెప్పి పట్టుదలని కోల్పోయి దేవునికి అయిష్టమైన పనులు చేసి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. పిల్లలు ఆలోచించుకో, నీ ఓటమికి కారణం ఏంటి? బైబిల్ నీ దగ్గర ఉన్నమాట వాస్తవమే, బైబిల్ చదువుతున్నమాట వాస్తవమే, బాగా ప్రార్థన చేస్తున్నావన్నమాట వాస్తవమే, బాగా ఉపవాసాలు ఉంటున్నావన్నమాట వాస్తవమే, సేవకులు గౌరవిస్తున్నావన్నమాట వాస్తవమే, దేవునికి ఇచ్చే విషయంలో ముందుంటున్నావన్నమాట వాస్తవమే. నువ్వు ఎన్ని చేసినా ఆయనకు నచ్చనివి నీలో ఉంటే మాత్రం ఇవేవి పరిగణనలోకి రావండి. నేను చెప్పిన ఈ లిస్ట్ అంతా నువ్వు చేసినా కానీ అవి నీకు ఉపయోగకరంగా ఉండవు. అందుకనే సమూయేలు గారి ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడంటే మీరు 3 పనులు చేయండి అన్నప్పుడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పనా, ఆ క్రింద వచ్చిన చదివితే లేట్ అయిద్దని నేను త్వరగా ముగిస్తాను. క్రింద వచనాలు మనం చదివితే వాళ్ళు ఆ మాట వింటారు, పశ్చాత్తాపడతారు, విధేయత చూపిస్తారు. పశ్చాత్తాపడి విధేయత చూపించి ఏం చేస్తారు తెలుసా, నీళ్లు తెచ్చి నేల మీద పోసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారు. చూడండి, ఆ మాట చదువుదామా? ఆ మాట ఒకసారి చదువుదాం. 6వ వచనం, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, అంటే మా హృదయాలు ఇలా కుమ్మరిస్తున్నామయ్యా అన్నట్లుగా కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. హల్లెలూయా. మొత్తానికి వాళ్ళు ఏం చేశారు చెప్పండి ఇప్పుడు? పశ్చాత్తాపడ్డారు, విధేయత చూపించారు, హృదయాల్ని కుమ్మరించి మేము పాపాత్ములమయ్యా అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు మిస్పాలో కూడుకున్నారని తెలిసి ఫిలిష్తీయుల సర్దార్లు మళ్ళా యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నారు? అంతకుముందు ఫిలిష్తీయులు తుక్కు ఓడిచ్చారు కదా ఇశ్రాయేలుని. మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి వాళ్ళు సిద్ధమైనప్పుడు ఇశ్రాయేలు ఆ మాట విని చాలా భయపడిపోతారు. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతులను మనల్ని రక్షించినట్లుగా మా కొరకు నువ్వు ప్రార్థన చేయ్యా అని ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుతారయ్యా, సమూయేలు గారు దయచేసి ప్రార్థన చేయండి మా కోసం అని చెప్పి ప్రార్థన చేయమన్నప్పుడు సమూయేలు గారు వారి పక్షముగా సర్వాంగ హోమంగా కొన్ని బలులు అర్పిస్తాడు, బలిపీఠం కడతాడు. ఆ తర్వాత ఫిలిష్తీయులు యుద్ధానికి రావడం, ఫిలిష్తీయుల్ని దేవుడు ఏం చేస్తాడు? కలవరపరిచేసేయటం. ఫిలిష్తీయులు కలవరపడిపోయి, అంటే దేవుడు ఉరుములు కురిపించటం, వారిని తారుమారు చేసేస్తాడంట. మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఫిలిష్తీయులు ఓడిపోయేరే. హల్లెలూయా. అంతకుముందు మనం చూసిన అధ్యాయం 4వ అధ్యాయంలో కానీ 5వ అధ్యాయంలో కానీ ఏమైంది? ఓడిపోయారు వాళ్ళు కదా, ఇశ్రాయేలు ఓడిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు తమ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించి
దేవునికి నచ్చని వాటిని పారవేసి తొలగించుకొని ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి మేము పాపాత్ములమయ్యా అని ఒప్పుకొని ప్రార్థన చేశారో, అంతకుముందు వారి మీద జయాన్ని పొందుకున్న ఆ జనాంగం మీదే దేవుడు వీరికి ఏమిచ్చాడంట? యుద్ధమేం చేయాల. ఆశ్చర్యం ఏంది చెప్పనా? అక్కడ బైబిల్లో ఉందా మాట, ఏమనంటే ఫిలిస్టీల మీద యెహోవా దినమున ఫిలిస్టీల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. హల్లెలూయా. ఇక ఆ ఫిలిస్టీల్ని హతం చేసేశారు. ఆ కింద వచనాలంతా మనం చూస్తే, ఆ తర్వాత సమూయేలు గారు ఏం చేశారంటే 12వ వచనంలో ఒక రాయి తీసి మిస్పాకును షేన్నుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాను. అంటే గుర్తుగా పాత నిబంధన కాలంలో కొన్ని గుర్తులకి వాళ్ళు రాళ్ళను పాతుతూ ఉండేవాళ్ళు అనమాట. మీకు గుర్తుందా? యాకోబు కూడా తన మేనమామ ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బాగా చీకటపడిపోయిందని పద్దనరాం స్థలంలో ఆయన రెస్ట్ తీసుకుంటాడు, తలగడగా చేసుకుని రాయిని. ఇంకా అప్పుడు ఒక దర్శనాన్ని చూస్తాడు. పొద్దున్నే లేచి ఇది దేవుడున్న స్థలం అని చెప్పి ఆ రాయిని తను తలగడగా చేసుకున్న రాతిని అక్కడ పెట్టి అక్కడ బేతేలు అని పేరు పెట్టుకొని వెళ్ళిపోతాడు. మనకు తెలుసు. అలాగున కొన్ని గుర్తులు ఇక్కడ కూడా ఏం చేశాడంటే ఆ రాయిని అక్కడ నిలిపి ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడని దానికి ఏం పేరు పెట్టాడంట? ఎబెనేజర్. చెప్పండి, ఎబెనేజర్ అంటే అర్థం ఏంటంటే సహాయపు రాయి. ఈ సహాయం రాయి అయినా దేవుడు అందరికీ సహాయం చేసే దేవుడు అండి. ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయన వైపు మళ్ళుకొని దేవునికి నచ్చని వాటన్నిటిని తొలగించుకొని పట్టుదల కలిగి ఆయన సేవిస్తే ఖచ్చితంగా అట్టి వారందరికీ ఆయన సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా క్రింద వచనాలు మనం చదివితే ఫిలిస్టీలు అయితే వాళ్ళు గతంలో వీళ్ళని ఓడించి ఏ పట్టణాలను తీసుకొని వెళ్ళిపోయారో అవన్నీ వీళ్ళు స్వాధీనం చేసేసాడట. చెప్పలు కొడదామా? ఎంత ఆశ్చర్యకరమైన విషయం. గతంలో ఇశ్రాయేల్ని ఓడించి కొన్ని ప్రాంతాలను వీళ్ళు అంటే ఓడిపోయినప్పుడు వాళ్ళ ప్రాంతాలను వీళ్ళు స్వాధీనం చేసుకుంటారు కదా, వాటన్నిటినీ మళ్ళా వీళ్ళు స్వాధీనం చేశాయంటే దేవుడు ఇశ్రాయేల్. ఏవైతే శత్రువుల వల్ల పోగొట్టుకున్నారో తిరిగి వాటిని వీరు పొందుకున్నారు. చూసారా ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడో. కాబట్టి చాలాసార్లు ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఏమనంటే, ఏంటబ్బా నేను ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంత చక్కగా దేవుని ఆరాధన చేస్తున్నానే, దేవుని సంధి క్రమంగా వెళుతున్నానే, దైవ సేవకులు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నానే, అయినా కానీ నేనెందుకు ఇలాంటి పరిస్థితులను వెళుతున్నాను, అపజయం పాలైపోతుంది ఏంటి, నేను ఎన్నడూ విజయం సాధించలేకపోతున్నానేంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు కూడా నిన్ను పరిశీలన చేసుకో. నీవు మనందరూ పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పూర్ణ హృదయంతో అనగా పరిపూర్ణంగా ఆయన మీద మనం ఆధారపడగలుగుతున్నామా? పరిపూర్ణంగా ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలుగుతున్నామా? మన ముందున్న సమస్య కంటే మన దేవుడు గొప్పవాడనే విషయాన్ని మనం గుర్తించగలిగామా? పూర్ణ హృదయముతో కాలిపోయే నిండు మనసుతో ఆయన అనుసరించే వారంగా మనం ఉండాలి. రెండవదిగా ఆయనకి నచ్చనివి ఉన్నాయి నీలో, ఆయనకి నచ్చనివి ఉన్నాయి చాలా నీలో. వాటిని తీసేసుకో. వీళ్ళకున్నాయి అవి, నీకున్నాయి ఏంటో, ఏం లిస్ట్ ఉందో దేవునికి నచ్చని నీ గురించి నీకు తెలుసు, తర్వాత దేవుడు తెలుసు, సైతానికి తెలుసు, ఇంకా పక్కన వాళ్ళు ఎవరికి తెలియదు. నా గురించి నాకు మాత్రమే తెలుసు, నా లోపాలు. అలాగే సాతానికి తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి నీకు తెలుసు బాగా నువ్వు ఎక్కడ బలహీనపరచబడ్డావో, ఏ విషయం ఏవి దేవునికి నచ్చనివి నీలో ఉన్నాయో వాటిని తొలగించేసుకో. పట్టుదల కలిగి ఆయన్ని సేవించు, ఆయన ఘనపరచు, ఆయన మాట విని పశ్చాత్తాపడి విధేయత చూపించు. ఏ శత్రువు నిన్ను ఓడించాడో అదే శత్రువు నీ చేతిలో ఓడిపోబోతున్నాడు. అంతేకాదు, ఏ శత్రువు నీ శ్వాసాన్ని స్వాధీనం చేసుకున్నాడో వాటన్నిటిని తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వు నేను చేయాల్సిన పని ఉంది. అదేంటంటే ఆయనకు నచ్చని వాటిని తీసి అప్పుడు ఆయన్ని మనం వెతకాలి. వెతుకుతున్నాం, కానీ ఎట్లా వెతుకుతున్నామంట?
ఆయనకు నచ్చనే మనల్ని ఉంచుకొని వెతుకుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఆయన నచ్చిన వాటిని మనల్ని ఉంచుకొని ప్రార్థనలు చేస్తాం. స్వార్థ చెప్తున్నాం, కానీ ఎలా? ఆయనకు నచ్చనే ఉంచుకొని చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ విశ్వాసం లేకుండా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మారదామా? అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. మన 2 హస్తాలు పైకెత్తి, ప్రభువా నాకు కూడా ఎన్నోసార్లు ఈ ప్రశ్నలు వచ్చిన మాట వాస్తవం. ప్రియులారా, మనందరూ కూడా ఏదో సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు వచ్చినవి కాదు. ఎందుకని నేను ఓడిపోతున్నాను, ఎందుకని జవాబు పొందుకోలేకపోతున్నాను, ఎందుకని పదే పదే ఇలా కృంగిపోతున్నాను, ఎందుకని ఇంత భయంకరమైన దీనాస్థితిలోకి నేను వెళ్ళిపోయాను, శత్రువుని ఎదిరించే బలం నాకు లేకుండా పోయిందే, నా పాపాలని జయించే బలం నాకు లేకుండా పోయిందే, నా పరిస్థితి ఏంటి, దేవుని చేరుకోలేకుండా ఉండలేకపోతున్నాను, అయ్యో అని ఎన్నోసార్లు నీ జీవితంలో కూడా అనుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినట్లుగా మనందరం ఒక నిర్ణయం చేద్దామా? యేసయ్యా నేను కూడా, చెప్పండి మీ హృదయాలు, నేను ఇలా పలుకుతూ ఉండగా మీరు కూడా మీ హృదయాలు చెప్పుకోండి, ప్రభువా పూర్ణ హృదయముతో నిండు మనసుతో నీ తట్టు తిరుగుతానయ్యా, అలాగు నన్ను పరిశుద్ధాత్మదేవా నువ్వు నన్ను నడిపించయ్యా. అవును ప్రియులారా, నీకు నువ్వుగా అలా చేయలేవు, నీకు ఆశ ఉండాలి. ఆశ ఉంటే ఆ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఖచ్చితంగా అలా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా పూర్ణమైన హృదయంతో నీ వైపు నేను మళ్ళుకుంటానయ్యా, నీకు నచ్చని వాటిని నేను తీసేసుకోవడానికి ఇష్టపడుతున్నాను తండ్రి. ఒకవేళ అయ్యా నీకు నచ్చని నాలో ఉన్న అవి నీకు నచ్చినట్లుగా నేను ఫీల్ అవుతున్నానేమో, నన్ను క్షమించు. ఏవైతే నా జీవితంలో నీకు నచ్చనివి ఉన్నాయో, నీకు అయిష్టమైనవి ఉన్నాయో, అవన్నీ నీ నామములో నాలో తొలగించండి ప్రభువా. నువ్వు అడగాలండి. నువ్వు అలా అడిగినప్పుడు దేవుడు చొరవ తీసుకుంటా. ఆయన బలవంతంగా రాడు నీ జీవితంలోకి. దేవుడు ఎప్పుడు ఎవరి జీవితంలోకి బలవంతంగా రాడండి. నువ్వు చెప్పు ఆయనకి, అయ్యా నీకు నచ్చనివి, నీకు ఇష్టం లేనివి నేను తీసుకేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, నాకు నేనుగా పరిశుద్ధంగా కనపడుతున్నా, నా లోపం నాకు ఒక్కోసారి అర్థం కావట్లా, అయ్యా నీకు అన్నీ తెలుసు, అయ్యా నేను నీ దగ్గర వేడుకుంటున్నానయ్యా, నీకు నచ్చని నీకు ఇష్టం లేనివి ఏవి ఉన్నాయో నాలో ప్రభువా తీసేయండి నాయన, వాటిని చంపివేయండి ప్రభువా. పట్టుదల కలిగి నేను సేవిస్తానయ్యా, నీకు విధేయత చూపిస్తాను, పశ్చాత్తాపడతాను. ప్రియులారా, ఇశ్రాయేలీలు సమూయేలు ప్రవక్త గారి మాట విని పశ్చాత్తాపడి విధేయత చూపించి నీళ్లు కుమ్మరించి, హృదయాన్ని కుమ్మరించిన విధంగా నీళ్లు కుమ్మరించి మేము పాపాత్ములమయ్యా అని ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు శత్రువుల మీద విజయం ఇవ్వడం మాత్రమే కాకుండా శత్రువు చేజిక్కించుకున్న వారి పట్టణాలన్నిటినీ దేవుడు తిరిగి వారికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా నేను కూడా నీ సన్నిధిలో నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా, నాలో నీకు నచ్చిన వాటిని తీసేయండి ప్రభువా. నాకు తెలుసు, కానీ తెలియనట్లుగా నటిస్తున్నాను చాలాసార్లు. నేను ఏ లోపంలో ఉన్నానో నాకు తెలుసయ్యా, నా బలహీనతలేంటో నాకు అర్థమవుతున్నాయి, నీకు నచ్చనివి నాలో ఏమున్నాయో నాకు అర్థమవుతున్నాయి. కొన్నిసార్లు నీకు నచ్చనివని తెలిసి కూడా నన్ను నేను మోసం చేసుకుంటూ ఏం కాదులే అని సమర్థించుకుంటున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నేను అలా ఉండటానికి లేదు. నీ బిడ్డగా నీ స్వరూపంలో నన్ను చేసుకున్న దేవుడు అయ్యా, అయ్యా నీ స్వభావం నాలో ఉండాలి. నన్ను దర్శించయ్యా. నేను ఆశపడుతున్నా, చెప్పండి యేసయ్యతో, నేను ఖచ్చితంగా ఆశపడుతున్నాను. నిండు మనసుతో పూర్ణ హృదయంతో నీ తట్టు తిరగటానికి ఇష్టపడుతున్నానయ్యా. నీకు నచ్చని నీకు ఇష్టం లేని వాటన్నిటిని నువ్వు తొలగించాలని నేను ఇష్టపడుతున్నానయ్యా. పట్టుదల కలిగి నేను సేవించడానికి ఇష్టపడుతున్నానయ్యా. సేవకుల ద్వారా నువ్వు చెప్పిన ప్రతి మాటకి విధేయత చూపించి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోవటాన్ని నేను ఇష్టపడుతున్నానయ్యా. నన్ను దర్శించు. శత్రువు చేత నేను ఆడపబడుతున్నానయ్యా. నా పాపం నాకు భారమైపోయిందయ్యా. దాన్ని ఓడించే శక్తి నాలో లేదు ప్రభువా. నన్ను నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక నేను కృంగిపోను, ఇక నేను దుఃఖపడదనయ్యా. నీ పాద సన్నిధికి వస్తున్నాను, నన్ను అంగీకరించు. నీ పాదాల చెంత నా జీవితం అంతా పెడుతున్నాను ప్రభువా. నన్ను సరిచేయి. నా ఓటమికి, నా దుఃఖానికి, నా కలవరాలకి కారణమైన ప్రతి పరిస్థితిని మార్చయా. నా బ్రతుకును మార్చు.
నేను అనుకుంటున్నాను, చాలా సంవత్సరాలుగా యేసయ్యని నమ్మాను, నేను ఒక క్రైస్తవురాలిని, ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, పాటలు పాడుతున్నా, అన్నీ చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ నీకు నచ్చనివి నాలో ఉన్నాయన్న విషయాన్ని నేను పక్కన పెట్టేశానయ్యా. నన్ను క్షమించు. ఈ రోజును నేను మారుతాను ప్రభా, పశ్చాత్తాపడతానయ్యా. చొరవ తీసుకో పరిశుద్ధాత్మదేవా, ఆ దిశగా నన్ను నడిపించు అని ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలు నాయనా. ఈ రెండవ ఆరాధనలో నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. ఆరాధనా కార్యక్రమం అంతటిలో మీరే ఉండి నడిపించినందుకు వందనాలు ప్రభువా. వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని మీరు ఏదైతే మాట్లాడారో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు నెమరు వేసుకొని వాక్యాన్ని అనుసరించి జీవించే కృపను మా అందరి మీద కుమ్మరించండి యేసయ్య. అయ్యా చాలాసార్లు ఈ లోకంలో అయ్యా ఈ కాలంలో అయ్యా బోధించడం వరకే, వినడం వరకే ఉంటున్నాయి, కానీ పాటించే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. మేము అలా ఉండడానికి వీల్లేదు ప్రభువా. నువ్వు చెప్పింది చెప్పినట్లుగా మేము చేయగలిగినట్లుగా పరిశుద్ధాత్మదేవాని సహాయం మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇలా ద్వారా వినుతున్న మా ప్రియ బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలయ్యా. వారిని ఆశీర్వదించండి. వారి జీవితాల్లో పొరపాట్లు అయ్యా మీకు నచ్చని విషయాల్ని తొలగించుకొని మీరు ఇచ్చే విజయ పదములో నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామాన్ని బట్టి, గ్రామ ప్రజలను బట్టి, సంఘాన్ని బట్టి వందనాలు. దీవించండి. స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పిల్లలు, వృద్ధులు, పెద్దల కోసం ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. ప్రతి వ్యక్తికి అయ్యా పాప క్షమాపణ, రక్షణ కలుగు చేయండి. మా గ్రామ ప్రజలందరూ రక్షించబడాలయ్యా. మా గ్రామ ప్రజలందరికీ క్షేమమును, భద్రతనివ్వండి అయ్యా. ప్రభువా సకాల వర్షాలు ఇవ్వు ప్రభా. అయ్యా విత్తనాలు వేసుకున్నారు ప్రభా, మంచి ఫలసాయాన్ని బిడ్డలకు అందించండి అయ్యా. వారి పశువులను మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి పంట పొలాలను మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి చేతుల కష్టాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మదినివ్వండి అయ్యా. ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితిలో లేవనెత్తండి అయ్యా. ఎవరు అప్పులు ఊపులో కూడుకుపోకూడదు నాయనా. ఒకవేళ ఇప్పటికీ అప్పుల్లో ఎవరైనా ఉంటే నీ నామంలో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నారు. కుటుంబంలో శోధన తొలగించండి, బాధ తొలగించండి ప్రభా. సమాధానమును, ఐక్యతను, నెమ్మదిని దయచేయండి ప్రభా. యేసయ్య పిల్లలు లేని వారికి పిల్లలు కలుగు చేయండి నాయన. వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు మీరు కుదర్చండి ప్రభా. అయ్యా భయంకరమైన తాగుడు, అయ్యా వ్యభిచార, జూదం, పేకట ఇలాంటి భయంకరమైన అయ్యా వ్యసనాలకు బానిసలైపోయిన వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసయ్య కృప చూపించండి. మరొకసారి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న ద్వారా పొందుకునే దీవెన మేము అందరూ స్వతంత్రించుకోగలిగిన కృపను మాకు అనుగ్రహించమని సంఘ సభ్యులందరిని బట్టి మీకు వందనాలు, గ్రామ ప్రజలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.